హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి మార్నింగ్ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. సో నా మార్నింగ్ రొటీన్ అంటే మీకు అందరికీ చాలా ఇష్టం కదా. సో అందుకే ఇక మన ఛానల్లో ఎక్కువ మార్నింగ్ రొటీన్స్ అనేవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. చాలామంది మోటివేషన్గా ఉంది, మీ పూజ వ్లాగ్స్ అంటే మాకు నచ్చుతున్నాయి అండ్ చాలా మంచి రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో మీ కామెంట్స్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేషన్ చేయండి. అండ్ మన వ్యూవర్స్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ముగ్గు అయితే 13 చుక్కల నుంచి 7 వరుసలు అనమాట. అంటే 13 to 7 డాట్స్. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ముగ్గు. నాకైతే పద్మాలంటే ఇష్టమని మీ అందరికీ చెప్తాను కదా, ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటా. సో చాలా ఈజీగా ఇది ఎప్పుడో చిన్నప్పుడు వేసాను అనమాట. ఇంతవరకు కూడా వేయలేదు ఇన్ని ఇయర్స్ అయ్యాక. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మా ఇంటి ముందునైతే ఈ ముగ్గు పెడుతున్నాను. ఈ ముగ్గు వేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న మెమొరీ వచ్చిందనమాట. చిన్నప్పుడు మా ఇంటి ముందున ఎక్కువ ఈ ముగ్గు పెట్టేదాన్ని అనమాట. అంటే చాలా ముగ్గులు ఏంటంటే మనం చేంజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం కంటిన్యూస్గా ఇష్టమైన ముగ్గు ఏదైనా వేసేవాళ్ళము. అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనకి ఇష్టమైన శారీ అని, కొన్ని ఉంటాయి మనకి ఫేవరెట్స్. అలానే ఇదొక ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు నాకు ఈ ముగ్గు మా ఇంటి ముందు వాకిట్లో వేసేదాన్ని బాగా. ఇన్ని ఇయర్స్ వరకు కూడా ఇంకెక్కడా కూడా వెయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ముగ్గు వేస్తే నేను చిన్నప్పుడు మా ఇంటి ముందు వేసినట్టే అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి మనం కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటే కొన్ని మెమొరీస్ అనేవి మనకి యాడ్ అవుతూనే ఉంటాయి. అలానే ఈరోజు నాకు అనిపించింది అనమాట. చిన్నప్పుడు వరకు వెళ్ళిపోయాను ఒకేసారి. సో చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం కొద్దిగా ఎమోషనల్ కూడా అవుతాం కదా మనం. సో ఇక ఈ ముగ్గుతో ఉన్న అనుబంధం అయితే ఇదే అనమాట. ఇవాళ మీకు షేర్ చేసేసాను. ఐ మీన్ నాకేమనిపించింది అది షేర్ చేసేసా. అండ్ నాకు చాలాసార్లు కామెంట్ పెట్టారు ముగ్గు వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోకండి అని చెప్పేసి. సో అందుకనే ఇంకా ఈ వాటి నుంచి అయితే చెప్పులు వేసుకోవట్లేదు అనమాట, తీసేసాను. నాకు కొద్దిగా ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి కదా. నాకు ఏవైనా సోప్స్ కానీ లేదంటే చెప్పులు లేకుండా తిరిగినా సరే, ఇలాంటి ఫ్లోర్ కానీ వాటర్లో కానీ ఇలా కొన్ని ఎలర్జీస్ అనేవి తొందరగా నాకు రియాక్షన్ అవుతుందన్నమాట బాడీకి. సో అందుకనే నేను చెప్పులు వేసుకొనే చేస్తూ ఉంటాను ఇప్పుడు వర్క్. బట్ మీరు కంటిన్యూస్గా చెప్తున్నారు కదా, చాలామంది చెప్పారు ముగ్గు వేసుకున్నప్పుడు అక్క చెప్పులు వేసుకోవద్దని. సో అందుకని ఇంకా మీకోసం అయితే ఇంక ఇవాళ నుంచి అలవాటు చేసుకుంటున్నా. వితౌట్ స్లిప్పర్సే ముగ్గు పెడదామని డిసైడ్ అయ్యా అనమాట. ఈ మధ్యన కొద్దిగా పెద్ద ముగ్గులు వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మాకు కార్ పార్కింగ్ దీని లోపలే ఉంటుంది. సో కార్ తీసినప్పుడు మళ్ళీ పైకి ఎక్కించినప్పుడు ఏంటవుతుందంటే ఈ ముగ్గు అంతా కూడా పోతుందన్నమాట. సో ఎందుకో మనసుకి బాధ అనిపించి మనం ఏదైనా వర్క్ చేసామంటే అది మనకి కళ్ళ ముందే నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అందుకనే ఇంక ఈ మధ్యన అంతా కూడా చిన్న ముగ్గులు అనేవి వేసుకుంటున్నా. అండ్ చాక్తో వేస్తున్నా అనమాట. సో చాక్తో వేస్తే మనకి రిమూవ్ అవ్వదు కాబట్టి. బట్ ఏంటంటే ఈ గ్యాస్ పిండితో ముగ్గు వేస్తేనే చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది అనమాట. ముగ్గు వేసిన వెంటనే నిజంగా మంచి అట్రాక్ట్గా అనిపిస్తుంది అనమాట ఫ్లోర్ అంతా. సో ఇక ఈ మధ్యన మళ్ళీ కొద్దిగా ఏ రోజైతే కార్ తీయరు కిందకి రాదు అన్నప్పుడు నేను ఇంకా ఇలా గ్యాస్ పిండితో ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత బాగుంది, నిండుగా ఉంది కదా. అండ్ కొద్దిగా దీంట్లో కలర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏమీ అకేషన్ లేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా కొద్దిగా లోపల డిజైన్ లాగా చేసా అనమాట. చాలా బాగుంది. ఇంకా ఈ ముగ్గుకి మనం సర్కిల్స్ పెట్టుకుంటే పైన రౌండప్ చేసుకున్నా కూడా చాలా పెద్ద ముగ్గు అవుతుంది. ఇది ఇంకా ముగ్గు మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు అనమాట ఈ ముగ్గు అనేది. సో చాలా బాగుంది కదా. అండ్ సైడ్ని కూడా సేమ్ మనం నచ్చినంత డిజైన్ అయితే వేసుకుంటున్నా. నాకు ఈ సెంటర్లో ముగ్గు పెట్టాక సైడ్ డిజైన్స్ వేస్తేనే ఇష్టం అనమాట. చాలా నిండుగా అందంగా అనిపిస్తుంది. సో మాకు కూడా చక్కగా పెద్ద ప్లేస్ అనమాట ఇది. ఏదైనా పెద్ద ముగ్గు పెట్టుకున్నా చక్కగా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇలా అయితే ఇంక ఈరోజు ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నా.
ఇక పైకొచ్చి ఫ్రెష్ అయ్యి ఇక పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇవాళ హల్వా చేశాను అనమాట. చాలా బాగుంటుంది సూజీ హల్వా. అయితే చాలామంది మన సౌత్లో ఏంటంటే హల్వా అనగానే కొద్దిగా వైట్గా ఉంటుందన్నమాట. కలర్ అనేది ఎక్కువ రోస్ట్ చేయరు కదా సూజీని. సో అలా కాకుండా మనం గీ అనేది ఒక హాఫ్ కప్ తీసుకొని కొద్దిగా వేడయ్యాక ఒక 1 కప్ సూజీ ఉప్మా రవ్వ తీసుకొని దాన్ని బాగా మనం డార్క్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయాక కలర్ ఫుల్గా చేంజ్ అయిపోవాలి. అప్పుడు మనం 1 లీటర్ పాలైనా పర్వాలేదు, లేదంటే 1/2 లీటర్ పాలైనా పర్వాలేదు. మన దగ్గర ఎన్ని ఎక్కువ పాలు ఉంటే అంత బాగుంటుందన్నమాట. అండ్ చిక్కడి పాలైతే ఇంకా బాగుంటుంది. ఏది లేకపోతే మిల్క్ మేడ్ వేసుకున్నా బాగుంటుంది. ఇవాళ నేను పాలేసాను అనమాట. పాలేసి కొద్దిగా షుగర్ యాడ్ చేయాలి. ఎక్కువ షుగర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. కొద్దిగా షుగర్ యాడ్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని తింటే నిజంగా అది అలాగా మనకి గొంతులో వెళ్ళిపోతుందనమాట. అసలు అంత బాగుంటుంది హల్వా అనేది. సో ఇవాళ అయితే అది చేశాను. ఇది రాజస్థానీ హల్వా అంటారనమాట. మనకి ఎక్కువ రాజస్థాన్లో ఈ హల్వా అనేది మంచి ఫేమస్, పంజాబ్ అండ్ రాజస్థాన్లో. సో నేను కూడా అక్కడే నేర్చుకున్నాను అనమాట, క్వార్టర్లోని. చాలా బాగుంటుంది. మా పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టం. అండ్ ఈ హల్వా అయితే మనకి 4 to 5 days మనం బయట పెట్టినా సరే ఏమి పాడవదు అనమాట. అంత బాగుంటుంది. చేతికి చక్కగా మనకి నెయ్యి తగులుతూ మంచి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చేసి వాళ్ళని పంపించేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి పెద్దోడికి అయితే 12:30 వరకే అనమాట. చిన్నోడికి ఒక్కడికే స్కూల్ ఉంటుంది. సో ఇక పిల్లలిద్దరితో ఈ క్యారియర్స్ లంచ్ బాక్స్ పనేమీ లేదు. ఎందుకంటే పెద్దోడు అయితే 12:30కి వచ్చేస్తాడు కాబట్టి బాబు తీసుకొని వెళ్ళి చిన్నోడికి ఇచ్చేస్తున్నాడు అనమాట క్యారియర్ నేను ప్రిపేర్ చేసి పెడితే. సో అందుకనే ఇంకా నెమ్మదిగా అయితే పనులు చేసుకుంటున్నా. ఎంతవరకు మనకి కొద్దిగా నెమ్మదిగా టైం దొరుకుతుందో అంత నెమ్మదిగా వీలైనట్టుగా చేసుకుంటా. అండ్ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చేసాక ఇంకా నేను దీపారాధనకి అయితే వచ్చేసాను. ఇక మల్లెపూలు అయితే భలే దొరుకుతున్నాయండి. నాకైతే మల్లెపువ్వులు చూడగానే ఇక మహాలక్ష్మి తల్లికి చాలా ఇష్టం కదా మల్లె పువ్వులు అంటే. సో అందుకనే ఇంకా తెచ్చిన వెంటనే అమ్మవారికి అయితే పెడతాను. పెట్టి నేను కూడా కొంచెం ఉంచుకుంటా అనమాట అమ్మవారికి పెట్టాగా. ఇక ఇవాళ ఇదిగోండి ఇలా అయితే అమ్మవారిని చక్కగా అలంకరించాను. నాకు ఎందుకో ఈ ఫొటోస్కి పెట్టే కంట కిందన అమ్మని పెట్టుకున్నాము కదా, చిన్న మూర్తి ఉంటారు అమ్మ మన ఇంట్లో, అక్కడ పెడితేనే చాలా ఇష్టం అనమాట. అయితే చూడండి, చిన్న దండ పెట్టినా సరిపోతుంది, కానీ ఎంత చక్కగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు మాత, చూసారా. అండ్ ఇలా అలంకరించుకొని మా ఇంట్లో ఉన్న ఈ బుజ్జి తల్లిని చూసైతే నేను చాలా మురిసిపోతాను. నాకు చాలా ఇష్టం అనమాట. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. యాజ్ యూజువల్ డైలీలానే మార్నింగ్ లేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే రైస్ పెట్టాను. ఎందుకంటే ఇవాళ అయితే ఇలా దీపారాధన చేసుకున్నా ఇంట్లో. ఇప్పుడైతే మల్లెపూలు బాగా వస్తున్నాయి. సో దేవుడి పూజకని మల్లెపూలు తీసుకొచ్చా. అండ్ ఇది మన చెట్టు పువ్వులు అయితే ఇవి కనకాంబరాలు పూసాయి. ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నారు? ఇప్పుడైతే బాబుకి క్యారియర్ పట్టుకెళ్ళాలన్నమాట చిన్నోడికి. సో వంట అయితే స్టార్ట్ చేశాను. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉప్మా చేశాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశా. అండ్ ఇదిగోండి తోటకూర ఫ్రై అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా దీంతో కాంబినేషన్ కడీ అనమాట. ఇదిగోండి కడీ ప్రిపేర్ చేస్తున్నాను. కడీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేసి చెప్పండి. అండ్ చాలా సింపుల్ అనమాట. నార్త్లో మంచి ఫేమస్ డిష్ అది. అందరి ఇంట్లో నార్త్లో ఎవ్రీ ట్యూస్డే చేసుకునే డిష్ అనమాట ఈ కడీ అనేది. సో మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనం మజ్జిగ చారు అంటాం కదా, మజ్జిగ చారునే అక్కడ కడీ అంటారు. కాకపోతే మజ్జిగ చారు అనేది కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది, ఇది సాలిడ్గా వస్తుంది. అండ్ దీంట్లో మనం పుల్లటి పెరుగు అనేది యూజ్ చేసి బేసన్ కలిపి అంటే శనగపిండి కలిపి దీంట్లో పకోడీ అనేది వేసుకొని దాని తర్వాత దాంట్లో మిక్స్ చేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఈరోజైతే అదే మా ఇంట్లో స్పెషల్. సో కటింగ్స్ అన్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను. అండ్ నైట్ కొద్దిగా లెఫ్ట్ అయిన పప్పు కూడా ఉందన్నమాట. సో ఇదిగోండి పప్పు కూడా ఉంది. ఈ పప్పు, తోటకూర ఫ్రై అండ్ ఇవాళ కడీ అనమాట. అండ్ స్నాక్స్ కోసం ఇంటి ముందుకి ఇప్పుడే వచ్చాయి కార్న్. ఇది దేశీ కార్న్ అనమాట. 50 రూపీస్కి 6 ఇచ్చారు. సో మొత్తం ఇవన్నీ ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అది సరిపోతాయి. అది వడ ఆర్ లేకపోతే అలా బాయిల్ చేసి కానీ ఇచ్చేస్తాను అనమాట. వ్లాగ్స్ అందరూ చూస్తున్నారా? వ్లాగ్స్ అందరూ చూసి కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే చాలా మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్, పూజా వ్లాగ్స్, కిచెన్
డెకార్ అండ్ ఆర్గనైజేషన్ బ్లాగ్స్ అండ్ హోమ్ డెకార్ బ్లాగ్స్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ అయితే ఉంటాయి. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లంచ్ అయిపోయాక ఇవాళ పిండి అయితే వేస్తున్నాను. దోసల పిండి అనమాట. ఇలాగా నేను ఒక 2-3 డేస్కి వన్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటా. ఈసారి మళ్ళీ దోసలకు వేసాను అనమాట. సో ఇలా దోసల పిండి వేసినప్పుడు మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మనం ఇప్పుడు తోపు వేసుకుంటాం కదా, బూర్లు తోపు అది. సో ఉండిపోయాక చిన్నప్పుడు మాకు ఇలా నూనెలో అట్లా వేసి ఇచ్చేవారనమాట. సో నేను అదే ఇలా దోసల పిండిని పిల్లలకి ఇంకా ఫ్రెష్గా మనం తీసిన వెంటనే కొద్దిగా మనం దీంట్లో ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా వేసిస్తే చాలా నచ్చుతాయి అనమాట. పిల్లలిద్దరికి చాలా ఇష్టం. సో ఇంక ఇవాళ స్నాక్ ఇవే ప్రిపేర్ చేసి అయితే ఉంచేస్తున్నాను. ఇవి కూడా చల్లగా అయినా సరే చాలా బాగుంటుంది. సో అందుకనే ఇంకా పిల్లలకి ఈవినింగ్కి సరిపోతాయని చెప్పేసి ఇంక ఇవాళ అయితే స్నాక్ ఇదే అనుకున్నా. కార్న్ కూడా తీసుకున్నాను, బట్ కార్న్ అయితే స్కిప్ చేసి ఇదైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఈరోజు పిల్లలకి. సో ఇక రేపు మార్నింగ్ కూడా దోశ బ్యాటర్ ఇదే అనమాట, ఇలా ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటున్నా. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. అండ్ రేపటి వ్లాగ్లో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. సో వెయిట్ చేయండి. అండ్ ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.